హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అన్వి క్రియేషన్స్. ఇవాళ మనం లోటస్ బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నా. మీరు థ్రెడ్ ర్యాపింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఫస్ట్ నేను బ్యాంగిల్కి కింద సైడ్ అన్నమాట, అంటే ఇప్పుడు మనం బ్యాంగిల్ని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ గ్లూ అప్లై చేస్తున్నా. రౌండ్గా గ్లూ అప్లై చేసి మనం ఇప్పుడు గ్రీన్ కలర్ మూన్ కుందన్స్ని యూజ్ చేస్తాం. మూన్ షేప్ కుందన్స్ని ఒకదాని పక్కన ఒకటి లైన్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎప్పుడైనా మనము కుందన్ని స్టిక్ చేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే అది కొంచెం గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం మూన్కి మధ్యలో గ్యాప్ ఉంచుకున్నా కూడా ఏం పర్లేదన్నమాట. ఎందుకంటే మనం 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేసాం కదా, అవి కొంచెం ఏమంటారు, కొంచెం విడత ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం మూన్కి మధ్యలో గ్యాప్ ఉంచినా కూడా ఏం పర్లేదు, ఉంచకపోయినా ఏం అవసరం లేదు. ఉంచుకుంటే కొంచెం బెటర్ అనిపించింది నాకు బ్యాంగిల్ మేక్ చేశాక. ఇక్కడ ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం నేను మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నా. నెక్స్ట్ నేను 8K ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నా. చూడండి, గ్లూ అప్లై చేసిన తర్వాత 8K యూజ్ చేస్తున్నా, పింక్ కలర్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు స్టిక్ చేసుకోండి. కుందన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత గ్లూ ఆరిపోయాక అడ్జస్ట్ చేయాలంటే అది కాదు, కాబట్టి ఫస్టే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఒక టిప్ చెప్తాను, వినండి. ఎప్పుడైనా మీరు కుందన్ని స్టిక్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం ప్రెస్ చేయండి. పైనుంచి ప్రెస్ చేసినట్టయితే కుందన్ అనేది గట్టి స్టిక్ అయిపోతే మనం కింద పెట్టిన గ్లూ బ్యాంగిల్కి, థ్రెడ్కి, కుందన్కి మూడిటికి స్టిక్ అయ్యి కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్లూ పెన్తో మనం స్టిక్ చేస్తున్నాం కరెక్టే, జస్ట్ లైట్గా మనం దానిపైన గ్లూ పైన పెడతాం, గట్టిగా స్టిక్ చేయం. కాబట్టి ఫస్ట్ మనం బొటన్ వేల్తో ఒక్కసారి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే బెటర్ ఉంటుంది. సేమ్ ఇలాగే ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ మనకి లాస్ట్కి వచ్చేసరికి నాకు ఒక్క మూన్ కుందన్ మిగిలిపోయిందనమాట. అక్కడ నేను ఓన్లీ ఒక్క ఐ షేప్ కుందన్ని యూజ్ చేస్తున్నా. అక్కడ నేను 3 కుందన్స్ని యూజ్ చేయలేను కాబట్టి ఓన్లీ 1 కుందన్ని స్టిక్ చేశాను అనమాట. ఇక్కడ మన బ్యాంగిల్కి సెకండ్ పార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ పార్ట్ థ్రెడ్ ర్యాప్ చేయడం, సెకండ్ పార్ట్ కుందన్స్ని స్టిక్ చేయడం. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనం B7000 గ్లూస్ యూజ్ చేసి కుందన్ పైన కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇది థర్డ్ పార్ట్. నేను 2 కుందన్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట, లోటస్ షేప్లో రావడానికి. కింద మనం వచ్చేసి 3 కుందన్స్ని యూజ్ చేసాం, పైన వచ్చేసి 2 కుందన్స్ని యూజ్ చేస్తున్నాం. ఇలాగే ఎక్కడెక్కడైతే మనకి ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ దగ్గర మనం 2 కుందన్స్ని యూజ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు థర్డ్ పార్ట్ కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్ కిందన మనం ఒక 3 mm రౌండ్ కుందన్ని, వైట్ గ్లాస్ కుందన్ని యూజ్ చేస్తున్నాం. ఫ్లవర్కి మిడిల్లో నేను యూజ్ చేస్తున్నాను అనమాట, అంటే ఫ్లవర్ కింద సైడ్ ఒకటి యూజ్ చేస్తున్నా.
2 ఫ్లవర్స్ మధ్యలో కూడా ఒకటి స్టిక్ చేసుకుందాం అని అనిపించింది, కానీ నాకు ఇలా అయితే కొంచెం ఫ్లవర్ ఎలివేట్ అవుతున్నట్టు అనిపించింది. లాస్ట్‌లో ఇక్కడ ఒక సింపుల్‌గా అంటే మనం ఒక్కటే స్టిక్ చేసాం కాబట్టి కిందికి కనిపిస్తుంది. అందుకని నేను ఇక్కడ కూడా ఒక 3 రౌండ్ కుందని యూజ్ చేశాను. బ్యాంగిల్ని కనీసం 1 డే మాత్రం ఖచ్చితంగా డ్రై అవ్వనివ్వాలండి. అట్లా డ్రై అవుతేనే కొంచెం బ్యాంగిల్ లైఫ్ ఎక్కువ వస్తుందన్నమాట. బ్యాంగిల్ డ్రై అయిపోయినాక వీడియో నేను లాస్ట్లో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.